ఒకడు వేటకెళ్ళాడట. ఒక చిన్న పులి పిల్ల కనిపించిందట. పులి పిల్ల కనిపిస్తే అది ముద్దు ముద్దుగా ఉంటే తీసుకొచ్చి పులి పిల్లను కాస్త కొడుకు దగ్గర విడిచిపెట్టాడండి. పిల్లాడు పెరుగుతున్నాడు, పులి పెరుగుతా ఉంది. పిల్లాడు పెరుగుతున్నాడు, పులి పెరుగుతా ఉంది. ఊరు వాడ అందరూ అంటున్నారు, ఒరే పిల్లాడి దగ్గర పులిని పెట్టావు, ఆ పులి ఏమో పెద్దదయ్యింది, పిల్లాడు కూడా పెద్దదవుతున్నాడు, దాంతో వాడు ఉండడం మంచిది కాదురా అని అంటే వాడు అంటాడు, భలే ఉన్నారు మీరు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అది పులే గాని పిల్లిలాగే బిహేవ్ చేస్తుంది. మీకు ఎవరి దగ్గర పులి లేదు కాబట్టి నా దగ్గరే ఉంది కాబట్టి మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు, అసూయ చేత అని చెప్పి సమర్థించుకున్నాడు. ఒకరోజు ఈ పులి ఆ పిల్లాడు కలిసి అరుగు మీద ఆడుకుంటున్న సమయంలో ఆ పిల్లాడు కాస్త అమాంతంగా జారి ముందుకు పడ్డాడు. మోచెప్పులు కొట్టుకుపోయి రక్తం కారుతుంది. పులి కాస్త కిందకు వచ్చి కారుతున్న రక్తాన్ని టేస్ట్ చేసింది. ఎప్పుడైతే రక్తాన్ని టేస్ట్ చేసిందో అసలైన రుచి దొరికింది. అమాంతంగా ఆ పిల్లాడి మీద పడిపోయింది. వేట నుంచి వస్తున్న ఆ తండ్రిని చూసి వాళ్ళు చెప్పు, ఒరే ఒరే చూడరా ఏం చేస్తుందో, త్వరగా వెళ్ళరా నీ కొడుకుని చంపేస్తాను. గబగబా వచ్చాడండి, తుపాకి తీసుకొచ్చాడండి. ఎక్కడండి పిల్లాడిని మొత్తం చంపి పడేసి ముక్కలు ముక్కలు చేసి పడేసి, ప్రాణంగా ప్రేమించే పిల్లాడిని ఆ పులి చంపడానికి కారణం ఏమిటంటే దాన్ని బ్రతకనివ్వడం వల్లే కదా. సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించండి. నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, పాపిష్టి అలవాటును, పాపిష్టి మనిషిని వేరు చేసేసాయి. లేదంటావా ఏదో ఒక రోజు ఆ అలవాటే, ఆ వ్యక్తే, ఆ బలహీనతే నిన్నో కబలించేస్తుంది, తీరని శోకాన్ని మిగులుస్తుంది. చంపేశాయి. ఒకవేళ చంపకపోతే అవి నిన్ను చంపేస్తాయి.